జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా పార్టీ అధ్యక్షులు దుబ్బాక శాసనసభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మన శాసన మండలి సభ్యులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారికి, ఎఫ్డిసి చైర్మన్ మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారికి, తమ్ముడు సతీష్ రెడ్డి గారికి, భూపేష్ అన్న గారికి, కనకరాజు గారికి, బాలరంగం గారికి, రాజిరెడ్డి గారికి, చాలా మంది ఉన్నారు, ఏమనుకోవద్దు. ఇక రాజమౌళి, రాజ్ నర్సు, రవీందర్ రెడ్డి, వేణు, వేదిక మీద ఉన్న ఉద్యమకారులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు, మీడియా మిత్రులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కోఆపరేటివ్ చైర్మన్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి మీటింగు ఎల్లుండి మనం తలపెట్టిన దీక్షా దివస్ ఎలా జరుపుదామని సన్నాహక సమావేశం పెట్టుకున్నాం. కానీ ఇది సన్నాహక సమావేశం లెక్క లేదు, ఫుల్ మీటింగ్ లెక్క అయిపోయింది. మనం కొంతమంది ముఖ్యులం కూర్చొని ఎల్లుండి ఎట్లా చేద్దాం దీక్షా దివస్ను, ఎంతమందితో చేద్దాం, ప్రోగ్రాం ఎట్లా చేద్దామో మాట్లాడుకుందామో అని అనుకున్నాం ఇవాళ. కానీ చూస్తుంటే ఇదే దీక్షా దివస్ లెక్క అయిపోయింది. అంటే అంత ఉత్సాహం ఈరోజు కార్యకర్తల్లో ఉంది. సరే, మీ అందరికీ తెలుసు, నవంబర్ 29 దీక్షా దివస్ అనేది చరిత్రను మలుపు తిప్పిన దినం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆకాంక్షల్ని నిజం చేసిన దినం. తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. తెలంగాణ పోరాటం, మలిదశ పోరాటం నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్ష. ఆయనను అల్గునూరులో అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం, తన దీక్ష కొనసాగించడం. ఆ దీక్షలో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక తమ్ముడు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, సువర్ణ, ఢిల్లీలో యాదిరెడ్డి, ఇలా ఎంతో మంది యువకుల బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది, ఢిల్లీని కదిలించింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. అంటే ఇవాళ కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. అంటే నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ 29 అనేది చాలా చాలా కీలకమైంది. ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు? ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే, గానే ఉంటుండే, ఈయన అవుతుండేనా? ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ సిద్దిపేట జిల్లా అయింది, సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చినాయి, ఈ జిల్లాకు రైలు వచ్చింది, ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది, యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది, భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం. అంటే ఈ చరిత్రలో నవంబర్ 29 అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. అందువల్లనే ఈ దీక్షా దివస్ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ దీక్షా దివస్ నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. మనకు జూన్ 2 ఎంత ముఖ్యమో నవంబర్ 29 అంతే ముఖ్యం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. ఇది ఎవరైనా ఏ ఉద్యమకారిని అడిగినా చెప్తారు. అందుకే దీన్ని బాగా చేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. మరి మనం సిద్దిపేటలో ఎట్లా చేసుకుందాం? దేశపతి అన్న ఒక ప్రతిపాదన పెట్టాడు. మీరందరూ ఓకే అంటే వాస్తవానికి ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి.
ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పట్టిన రోజే తెల్లారే మన సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర మనం కూడా దీక్షా శిబిరం స్టార్ట్ చేసినాం. నిరవధిక రిలే నిరహార దీక్ష శిబిరం పట్టినాం. మనం 1531 రోజులు నడిపినాం దాన్ని. జూన్ 2 తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఆ దీక్షా శిబిరాన్ని ఎత్తినాం. 1531 రోజులు. ఆడికి రానోళ్ళు లేరు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, ఇక అందరూ వచ్చి చుక్కారామయ్య కూడా వచ్చాడు. అందరూ మన కేసీఆర్ గారు రాని లీడరే లేడు ఉద్యమకారుడు. ఆ దీక్ష గొప్ప దీక్ష నడిచింది సిద్దిపేటలో. సిద్దిపేటలో అక్కా చెల్లెళ్ళు, అన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, మొత్తం నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష పట్టినరు. తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారి దీక్షతో స్టార్ట్ అయిన మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సిందే. అందుకే ఆడ ఒకటి కట్టినాం, మంచి పైలాన్ కట్టినాం మనం. ఆ మోడర్న్ బస్ స్టాండ్ కట్టినప్పుడు ఆ పైలాన్ను తీసేసినారు. తర్వాత మళ్ళీ కొత్త పైలాన్ కడదామంటే ఆర్టీసీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఆ 1531 రోజుల దీక్ష కొన్ని వేల మంది పాల్గొన్నారు సిద్దిపేటలో. ఆ పైలాన్ ఎప్పుడు ఉండాలన్నదే నా కోరిక. మళ్ళీ ఆ బస్టాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మన క్యాంప్ ఆఫీస్ ముంగట మంచి జాగా ఉన్నది, మనం విడిచిపెట్టిన జాగా ఆడ లాను మంచి పార్క్ లాగా చేసినాం మనం. ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్లా దానికి కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే ఆ పైలాన్ 1531 రోజుల్లో ఎన్నో గొప్ప మెమరీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే. మా కమలాకర్ రావు గారు అయితే కొట్టి 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 స్పీచ్, పాపం ఏడి ఉన్నాడా, ఎన్ని స్పీచ్లు కొట్టిండో. అట్లా ఎంతో మంది బ్రహ్మాండంగా అక్కడ దీక్షలు చేసిండ్రు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పూలదండలు కొని కొని లాస్ట్కు ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. ఈ దండలకు పైసలు బాగా అవుతున్నాయని, ఈ రోజు పూలదండలు ఎక్కువైతున్నాయని ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. పొద్దుగా లేసుడు, సాయంత్రం దాచిపెట్టుడు. ఇక మైక్ సెట్ కూడా కిరాయికి ఎన్ని రోజులు పెడతామని కిరాయికి తెచ్చినాం మొదలు. ఈ కిరాయి బాగా అవుతుందని మైక్ సెట్ కూడా కొత్తది కొనుకొచ్చినాం. ఇక ప్లాస్టిక్ గ్లాసులు, అదేంది ఆ దుకాణంలో పెప్సీ, అదేంది థమ్సప్ అది పెట్టినాం, ఉద్దర ఖాతా పెట్టినాం, నెలకోసారి కట్టుడిగా. స్ప్రైట్ రోజు సాయంత్రం స్ప్రైట్ కొనుకొచ్చుడు. ప్లాస్టిక్ గ్లాసులల్లా అందరికి స్ప్రైట్ ఇచ్చి దీక్ష విరమింపజేసుడు. ఇక ఖాతానే పెట్టాం. పాపం మా పాత బస్ స్టాండ్లో 4-5 దుకాణాలు ఉంటుండే. ఓ సెల్ ఫోన్ రిపేర్ దుకాణము, ఒక ఆయనదేదో టీవీ దుకాణం, రిపేర్ దుకాణము. వాళ్ళకి అడమైపోయింది మనది. ఇక వస్తుందేమో తెలంగాణ, వీళ్ళు పోతారేమో అంటే అది చూడలేదు, మనం తీసులేదు. ఇక వాళ్ళకైతే లాస్ట్కు వాళ్ళు కూడా ఉపన్యాసం ఇచ్చి స్టార్ట్ చేసిండ్రు. 2 ఏళ్ళ 3.5 ఏళ్ళు, 4 ఏళ్ళు అనుకోవచ్చు దగ్గర 4 ఏళ్ళ అర్థం విని 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 ఆ టీవీ మెకానిక్, ఆ సెల్ ఫోన్ మెకానిక్ వాడు కూడా స్పీచ్లు ఇచ్చి పెట్టిండు. ఇక 5 ఏళ్ళు రోజు అది స్కూల్లో పోయి మనం పొద్దున్నే జనగణమన చదివినట్టు పాత బస్టాండ్ చౌరస్తాలో రోజు తెలంగాణ ఉద్యమమే. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కుల సంఘాలు, పాత కాయిదాలు ఏరుకుంటోడు, పాత సీసాలు ఏరుకుంటోడు కూడా కూర్చున్నాడు లాస్ట్కు. అట్లా నడిచింది మన ఉద్యమం. అందువల్ల ఆ ఉద్యమ మెమొరీ తప్పకుండా ఆ పైలాన్ ఉండాలి అని మనోళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఏదో కిరికిరి వస్తుంది. మంచిగా క్యాంప్ ఆఫీస్ ముందే మన ల్యాండే ఉంది. బ్రహ్మాండంగా ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేసి ఆ పైలాన్ ప్రారంభం కూడా చేద్దాం. ఎందుకంటే అదొక గొప్ప మెమొరీ. 1531 రోజులు అహింసాయుత పద్ధతుల్లో దీక్ష చేయడం అంటే చిన్న ముచ్చట కాదు. ఎంతో బాగా చేసినాం ఆ దీక్ష. గద్దర్ గారు, ప్రతి ఒక్కరు వచ్చింది అక్కడికి. జయశంకర్ సార్ అయితే చాలాసార్లు వచ్చిండు. చాలా గొప్పటి మూమెంట్ అది. 100 రోజులకు ఒక మూమెంట్ చేసినాం, ఏడాది నిండినప్పుడు ఒక పెద్ద మూమెంట్ చేసినాం, 1000 రోజులైతే ఒక మూమెంట్ చేసినాం. ప్రతి సందర్భాన్ని కూడా అద్భుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఉపయోగించినాం. అందువల్ల ఇప్పుడు శ్రీరన్న చెప్పిన ప్రతిపాదనతో నేనేమంటా అంటే, మీరు అందరూ ఓకే అంటే రూరల్ పోలీస్ స్టేషన్ అక్కడ మనం, ఎందుకంటే ఇది ఊరవతలు ఉన్నాం మనం పార్టీ ఆఫీస్. అసలు ఈ దీక్షా దివస్ అనేది టౌన్లో అందరికి తెలవాలి కదా, ఇది ఎందుకు అవుతుంది అనేది ఒక సందర్భాన్ని మనం ప్రజలకు గుర్తు చేయాలి కదా. అందువల్ల రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర దుబ్బాకకు దగ్గర అవుతుంది. దుబ్బాక వాళ్ళు అందరూ ఆనంగానే వస్తారు. ఆడ మోటార్ సైకిల్ పెట్టుకొని
మనం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మోటార్ సైకిల్ ర్యాలీ అంబేద్కర్కు పూలమాల వేసుకొని స్టార్ట్ చేసి మధ్యలో మన జయశంకర్ సార్ డిగ్రీ కాలేజ్ మన సర్కిల్లో ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితకు మనం పూలమాల వేసుకొని అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ దగ్గర మన దీక్ష యొక్క పైలాన్కు శంకుస్థాపన చేసుకొని అక్కడి నుంచి అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మన పార్టీ కార్యాలయానికి వద్దాం. ఇక్కడ తెలంగాణ తల్లికి పూలమాల వేసి మనం దీక్షా దివస్ తెలంగాణ తల్లికి పూలమాల వేసుకొని ఉద్యమానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఒక ఫోటో ప్రదర్శన కూడా పెడదాం, ఆర్ట్ గ్యాలరీ. ఎందుకంటే మన ఈ గొప్ప గొప్ప ఉద్యమాల్లో ఎంతోమంది అరెస్ట్ అయినాయి, నిరాహార దీక్ష చేసినాయి. మరి మనం కూడా ఇక్కడ రంగదాంపల్లి చౌరస్తాలో కీర్తిశేషులు రామలింగన్న లేరు, అందరం కూడా ఇక్కడ దాన్ని కాపాడుకుంటూ రాత్రి సల్లె వండుకున్నాం. ఇదే సల్లె అసలు ఎంత సల్లి ఉండునో. ఆ రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు ఏడగూడ కొడతారో అని అప్పుడు లడ్డానో గిడ్డానో పోలీస్ ఆఫీసర్ వచ్చిండే. ఎంత 4,000 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ మార్కెట్ యార్డ్ నిండా పోలీసు వాళ్ళే. వాళ్ళకి అన్నం పెట్టకపోతే మనం పోయి అరటి పండ్లు వంచేసినాం వాళ్ళకి. పోలీసు వాళ్ళు అన్నం పెట్టలేరని వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. మనమే పోయి మీరు మా సిద్దిపేటకు వచ్చారు, మీరు కూడా మా అతిథులేరా భయ్ అని చెప్పి ఆ పోలీసు వాళ్ళకు ఇంత పులిహోర పెట్టినాం, అన్నం పెట్టినాం, అరటి పండ్లు వంచినాం. పోలీసు వాళ్ళు పరిశాని అమ్మ వీళ్ళని కొడదామని వస్తే వీళ్ళు మాకు పెట్టబట్టి ఎంద్రాబాయ్ అని వాడు చల్లబడ్డాడు. అట్లా అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. సో అవన్నీ ఒక ఫోటో ఆర్ట్ గ్యాలరీ కూడా పెడదాం ఆ రోజు. పాత జ్ఞాపకాలు నెమరేసుకునే విధంగా మన కార్యాలయంలో ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా ఒక ఆర్ట్ ఫోటో ప్రదర్శన కూడా పెట్టుకుందాం. అందరు కూడా దాన్ని చూసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం ఉంటుంది. సో అది కూడా మీ దగ్గర ఏమైనా మంచి ఫోటోలు ఉంటే కూడా మన క్యాంప్ ఆఫీస్లో అందజేయండి. నా దగ్గర కొన్ని ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా అరుదైనటువంటి ఫోటోలు ఉంటే కూడా దయచేసి అందజేయండి. దాన్ని ఎన్లార్జ్ చేసి ఆ ఫోటో ఆర్ట్ గ్యాలరీలో వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రోజు అమరుల కుటుంబాలు, మన జిల్లాలో ఉండే అమరవీరుల కుటుంబాలను కూడా పిలుచుకొని సన్మానం చేసుకుందాం. దయచేసి మీ మండలంలో ఎవరన్నా అమరులు ఉంటే వారిని తీసుకొచ్చే బాధ్యత మీదే. మీ మండలంలో ఉండే అమరవీరుల కుటుంబాలను తల్లిదండ్రి కానీ భార్య కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు పిల్లలు కానీ తీసుకురండి. ఒకరు కానీ ఇద్దరు కానీ తీసుకొస్తే వాళ్ళకు ఒక శాలువా వేసి పూలమాల వేసి ఆ కుటుంబాలను కూడా మనం గౌరవించుకుందాం ఆ రోజు. సో అమరవీరుల కుటుంబ సభ్యులను గౌరవించుకుందాం. మీ మండలాల్లో అమరవీరుల కుటుంబాలు దుద్దెడ ఉంటారు, అట్లా ఎక్కడెక్కడ ఉన్నా కూడా గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట్, మన చేరియాల్, దుబ్బాక్ ఎవరున్నా కూడా తీసుకురండి. ఆ అమరవీరుల కుటుంబాలను కూడా గౌరవించుకొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకొని అందరం భోజనం చేసి ఆ రోజు మనం డిస్పర్స్ అవుదాం. సో ఇది మనం బేసిక్గా కార్యక్రమం. అయితే ఈరోజు ఓన్లీ ముఖ్య నాయకులను మాత్రమే రమ్మన్నాం. ఆ రోజు కొంచెం విస్తృత స్థాయిలో కార్యకర్తల్ని, ఉద్యమకారులను అందరినీ కూడా పిలిచే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని రమ్మనండి. బయట కూడా టెంట్లు వేద్దాం, బయట కూడా కుర్చీలు వేద్దాం. అందరూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆ రోజు ఆహ్వానించండి. పార్టీ కార్యకర్తల్ని, శ్రేణులను, ఉద్యమకారులను అందరినీ పిలుచుకుంటే అందరం ఒక్కసారి కలుసుకోవచ్చు, మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవచ్చు. ఆ దీక్షా దివస్ను చాలా ఘనంగా జరుపుకుందాం అనేటువంటిది నా సూచన మీ అందరికీ. అంతేకాకుండా ఇంకొక ప్రతిపాదన కూడా మీ ముందు పెడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నా ప్రతిపాదన, ఉద్యమంలో నేను. మీరందరూ మీ ఫోన్లలో దాచుకున్నారు, భద్రంగా దాచుకున్నారు. ఉద్యమంలో నేను అని ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి. ఎప్పుడు చేయండి? డిసెంబర్ 29 నాడు, దీక్షా దివస్ నాడు పొద్దున్నే, నవంబర్ 29 పొద్దున్నే, దీక్షా దివస్ రోజు నవంబర్ 29 పొద్దున్నే ఉద్యమంలో నేను అని మీ ఉద్యమ జ్ఞాపకాలను పోస్ట్ చేయండి. ఒక మంచి ఫోటో కానీ, ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఉంటుంది కదా. ఓ రోజు రాస్తారోకో చేసి ఉంటారు, నిరాహార దీక్ష చేసి ఉంటారు, అరెస్ట్ అయ్యి ఉంటారు, పోలీసుల చేత పోరాటం చేసి ఉంటారు. మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమంలో. మీ ఫోటోలు ఉంటాయి, మీ జ్ఞాపకాలు ఉంటాయి, మీ వీడియోస్ ఉంటాయి. సో ఉద్యమంలో నేను అని ప్రతి ఉద్యమకారుడు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వేరియస్ సోషల్ మీడియాస్లో తప్పకుండా మీరు పోస్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా.
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా పోస్ట్ చేయండి. రోజొక్కటి చేయొచ్చు. చాలా ఉంటాయి మీ దగ్గర ఉద్యమ పోరాట చిహ్నాలు. రోజొక్కటి పోస్ట్ చేయండి. నవంబర్ 29 నాడు పొద్దున స్టార్ట్ చేసి రోజొక్క సోషల్ మీడియా పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుందాం. ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలిద్దాం. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఇవాళ ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుండు. అసలు కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టమయ్యే పని చేస్తాడు. ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా ప్రాణాన్నే ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి అండ్ ఓ గ్యాంగ్ ఉన్నది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అసలు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు. ఎప్పుడూ తెలంగాణ కోసం కలలు కన్నడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు. కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు, కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్. అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను 10 ఏళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిండు. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఉన్నది కూడా కొట్టారు. కేసీఆర్ గారు ఉండగా 24% ఉండే, ఇలా 17% కూడా రాలే. 17% కూడా రాలే. కొండంత రాగం పాడేదో గాడిద పాట పాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు. 42 అని నాటకాలు ఆడిండు. ఉన్న 24 కూడా కొట్టిండు. ఇలా 17% పరిమితం చేసిండు. బతుకమ్మ చీరలు ఎగబెట్టిండు, ఒక్క చీర ఇచ్చిండు. ఆ చీర కూడా ఎట్లున్నది? ఇప్పుడు కేసీఆర్ గారేమో పండుగకు చీర ఇస్తే ఈయన కోట్లకు చీరలు ఇస్తా అంటుండు. ఇప్పుడు సిద్దిపేట టౌన్లో ఓట్లు లేవు, గజ్వేల్ టౌన్లో ఓట్లు లేవు, దుబ్బాక హుస్నాబాద్ టౌన్లో ఓట్లు లేవు, ఆడ చీరలు రాలే. సర్పంచ్ ఎలక్షన్లు ఊర్లలో ఉన్నాయని గాయాడ మాత్రమే ఇచ్చిండు. అది కూడా ఆడెవరికి ఇచ్చిండు? కేవలం మహిళా సంఘాలకే ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉండగా 1,30,00,000 చీరలు ఇస్తుండే పండుగకు. ఈయన ఎంత ఇచ్చిండు అంటే 50 లక్షలు ఇచ్చిండు అంతే. సగం కూడా ఇయ్యలే. అంటే ఇదంతా ఓట్ల రాజకీయం, ప్రేమ గల్ల రాజకీయం కాదు. ప్రజల మీద ప్రేమ లేదు, ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప రాష్ట్రం మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే పోరాటాలు త్యాగాల నుంచి వచ్చిన కేసీఆర్కు ఈ అడ్డదారిలో వచ్చిన వాళ్ళకు కంపారిజన్ ఉండదు. వీళ్ళకు ఎంతసేపు వీళ్ళకి షార్ట్ కట్. 100 అబద్ధాలు ఆడన్నా పెళ్లి చేయాలని వెనకటికోడు అంటే 100 అబద్ధాలు ఆడన్నా ఆడి కుర్చీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి అంటుండు. అది ఇలా మనకు వాళ్ళకున్న తేడా. ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఇలా తెలంగాణకు అన్యాయం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్దిపేటకు వచ్చినా? ఇవాళ బంగారం వాళ్ళు 2 పంటలు మండుతున్నాయంటే మనకు తెలియదా? గా కాళేశ్వరం కాలువలు దవ్వుతలేరు. మా ప్రభాకర్ ఊకే బాధపడుతుంటాడు నాతోని. కండ్ల ముంగట నీళ్లు కనబడతాయి, బుడ్డంత కాలువ తీద్దామంటే 2 ఏళ్లలో ₹1 ఇస్తలేడు రేవంత్ రెడ్డి, ఒక్క కాలువ దవ్వుతలేడని బాధపడతా ఉంటాడు. అప్పుడప్పుడు సొంతం డబ్బులు పెట్టి మిషన్ పెట్టి ఆయనే కాలువ తవ్విస్తుండు లాస్ట్. అంటే ఇవాళ ఎందుకు దవ్వుతలేడు కాలువ? కాళేశ్వరం కూలిందని అబద్ధం ఆడే. కాలువ తవ్వి నీళ్ళు ఇస్తే అవి ఎట్లా వారుతున్నాయి రా అంటారు జనం. ఇప్పుడు రంగనాయక సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, మలన సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, కొండపోచమ్మ సాగర్లో నిండా నీళ్ళే ఉండే కాళేశ్వరం నడవనే పట్టే మోటార్లు. కాలువ తవ్వి నీళ్ళు ఇస్తే నువ్వు మొన్నటిదాకా కూలిందంటే ఈ నీళ్ళు అడికెళ్ళి వచ్చినాయి రా అని జనం అంటారేమో అని వాడు కాలువ తవ్వుతలేదు. ఇంత దుర్మార్గం. చూడండి, ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజలకు 4 కాలువలు తవ్వాలి, 4 ఎకరాలకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, 4 క్వింటళ్ళు పంట ఎక్కువ పండాలని ఆలోచిస్తాడు. కానీ ఎంత మూర్ఖుడు అంటే రాజకీయం ఎక్కువ, ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజల కంటే వాళ్ళకు రాజకీయమే ముఖ్యం. అట్లాంటి ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. సరే, మనం రాజకీయాలు సందర్భం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఎల్లుండి మనకు దీక్షా దివస్, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన దినం, ఉద్యమాన్ని మలుపు తిప్పిన దినం కనుక మరి పెద్ద ఎత్తున ఎల్లుండి మరి టైం మరి మెయింటైన్ చేయాలి. 10 గంటలకు మనం రూరల్ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ స్టాచ్యూకు పూలమాల వేసుకొని 11 వరకు ఇక్కడ చేరుకుందాం.
11 నుంచి 1:30 వరకు సభ జరుపుకుందాం. మనం మరి అంబేద్కర్కు పూలమాల, జయశంకర్ సార్కు పూలమాల, అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం, తెలంగాణ తల్లికి పూలమాల వేయడం, ఫోటో ఎగ్జిబిషన్, ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన, దెన్ ఆ తర్వాత మనం అమరుల కుటుంబాలకు సన్మానం, ఆ తర్వాత మన సభ జరుపుకుందాం. ఇది మన ప్రోగ్రాం. దీని గురించే ఇవాళ మనం సన్నాహక సమావేశాలు పెట్టుకున్నాం. మళ్ళీ ఎవరు ఎవరికి చెప్పలేదని అనొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖ్యులే. మీ మండల గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో, మీ కాన్స్టిట్యున్సీ గ్రూప్లో మెసేజ్ పెట్టండి, అందరికీ తెలియజేయండి. అందరూ పెద్ద ఎత్తున వచ్చి మరి ఎల్లుండి దీక్షా దివస్ను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ, జై తెలంగాణ.